బయ్యారం ఉక్కు కర్మాగారం తెస్తామని చెప్పిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని కేసీఆర్ మాట తప్పారని, కాంగ్రెస్ పార్టీ పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సోదరులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం. పోడం వీరయ్య కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు పోడం వీరయ్య గారు, అదేవిధంగా బలరాం నాయక్ గారు మాజీ నాయకులు మా సోదరులు వచ్చి కలిసిండ్రు. అదేవిధంగా బీటీపీఎస్ కార్మికులు వచ్చి కలిసిండ్రు. అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులు వచ్చి కలిసిండ్రు. అదేవిధంగా ఈ ప్రాంతంలో పొల్యూషన్ వల్ల నష్టపోతున్న వాళ్ళు వచ్చి కలిసిండ్రు. ఈ ప్రాంతంలో అణుప్లాంట్ వల్ల నీళ్లు కలుషితమై దాంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్న బాధితులు వచ్చి కలిసిండ్రు. ఈ ప్రాంతంలో బయ్యారం ఉక్కు కర్మాగారం వస్తే వేలాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆనాడు అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా బయ్యారం ఉక్కు కర్మాగారం తెస్తామని చెప్పిన సన్నాసులు ఇవాళ అమ్ముడు పోయి దొరగారి దొడ్లో గడ్డి తింటుండ్రు. మీరైనా ఈ అంశాన్ని పరిశీలించాలని చెప్పిండ్రు. అదేవిధంగా మేము నడుస్తుంటే వీరన్నకు సంబంధించిన బంధువులు, సీతక్కకు సంబంధించిన బంధువులు పోడు భూముల సమస్యలు తీసుకొని వచ్చి 3 తరాలుగా మా తాతలు ముత్తాతల నుంచి దున్నుకొని బతుకుతున్న పోడు భూములు ఉమ్మడి